మౌనం అర్ధాంగీకారం అంటారు పెద్దలు. ఒక విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడమో సమర్థించడమో సర్వసాధారణం. అలా చేయకపోతే అవతలి వ్యక్తి అభిప్రాయంపై అనుమానం రావడం కూడా సహజం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. త్వరలో యువనేతకు పట్టాభిషేకం జరుగుతుందనే ప్రచారం చాప కింద నీరులా సాగుతూనే ఉంది. ఇది ప్రభుత్వాధినేత తనయుడి దాకా వెళ్ళింది. అయినా ఆయన దీనిపై స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిప్పులేందే పొగరాదు, ఇది నిజం. ఎంతో కొంత నిజం లేనిదే పుకార్లు షికార్లు చేయవు. ఇది ఏపీ ప్రజలంటున్న మాట. ఏపీ సీఎంగా త్వరలో నారా లోకేష్ పదవి చేపట్టే అవకాశం ఉందని చాలా మంది టీడీపీ నేతలు అన్యాపదేశంగా చెబుతూ వస్తున్నారు. ఆ నోట ఈ నోట ఈ ప్రచారం జనంలోకి వెళ్ళిపోయింది. లోకేష్ని సీఎంని చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఎప్పటినుంచో ఉందని, సరైన సమయం కోసం ఆయన వేచి చూస్తున్నారని పార్టీ నేతలు కూడా అంటున్నారు. ఈ ప్రచారం లోకేష్ దాకా వెళ్ళిందట. సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు ఈ ప్రచారాన్ని ఆయన చెవిన వేసి రియాక్షన్ కోసం ఎదురు చూశారట. అయితే లోకేష్ నుంచి మౌనమే సమాధానమైందంటున్నారు. చివరికి ఈ మౌనం నుంచే వేరే ప్రచారం మొదలైపోయింది. సీఎం అవుతారనే ప్రచారంలో ఎంతో కొంత నిజముండబట్టే నారా లోకేష్ మౌనంగా ఉండిపోయారని టీడీపీ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. దీంతో లోకేష్కి ఏం తక్కువ అనే వాదన మొదలైంది. విద్యావంతుడు, టీడీపీపై పట్టుంది, సామాజిక సేవలో అనుభవం ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను విజయవంతంగా నడిపిస్తున్నారు, ఎమ్మెల్సీగా రాణించారు, ఎమ్మెల్యేగా సత్తా చాటారు, మంత్రిగా సక్సెస్ అయ్యారు, ఏపీ అభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తున్నారు, పెట్టుబడులు రప్పించడంలో సఫలమవుతున్నారు, కూటమి నేతలు మొదలుకొని కేంద్ర పెద్దల దాకా లోకేష్కు పరిచయాలు పెంచుకున్నారు, ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారు, యువగళం పాదయాత్రతో అన్ని వర్గాలకు దగ్గరయ్యారు, లోకేష్ని చంద్రబాబు వారసుడిగా ఏపీ ప్రజలు ఎప్పుడో గుర్తించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా లోకేష్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని కితాబు కూడా ఇస్తున్నారు. ఏపీ సీఎం కావడానికి ఇంతకంటే ఏం అర్హతలు కావాలని అడుగుతున్నారు. ఏపీ సీఎం పదవికి లోకేష్ పూర్తి ఫిట్ అంటూ టీడీపీ నేతలు సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నారు. లోకేష్ని సీఎంని చేయాలనే ఆలోచన చంద్రబాబుకు కూడా ఉందనే వాదనలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్కి పూర్తి స్థాయి పట్టుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ మొదట్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం వచ్చినా అనుకున్న స్థాయిలో లోకేష్ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. 2019లో మంగళగిరిలో ఓటమితో లోకేష్లో పూర్తిస్థాయి మార్పు వచ్చింది. ఓటమిని లెక్క చేయకుండా మంగళగిరిపై దృష్టి పెట్టారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేశారు. యువగళం పేరుతో లోకేష్ చేసిన పాదయాత్ర ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది. రాష్ట్రంపై అవగాహనతో పాటు వివిధ వర్గాల ప్రజల ఇబ్బందులు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇదే లోకేష్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో అదరక బెదరక లోకేష్ వేసిన అడుగులు పార్టీ శ్రేణుల్లో ఆయన ఇమేజ్ని పెంచాయి. టీడీపీ నేతలకు, పార్టీ శ్రేణులకు అండగా నిలిచి ఆ సంకట పరిస్థితి నుంచి నెట్టుకొచ్చిన తీరు లోకేష్ నాయకత్వ లక్షణాలకు సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రస్తుతం ఏపీ సీఎంగా చంద్రబాబు చురుకుగా పనిచేస్తున్నారు. 7 పదుల వయసు మీద పడ్డా ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన సీఎం బాధ్యతల నుంచి తప్పుకుని లోకేష్కు అప్పగిస్తారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యపరంగా కూడా ఫిట్గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఇంత అర్జెంటుగా లోకేష్ని సీఎంని చేసే ఆలోచన తీసుకుంటారా అనేది కూడా కొందరికి సందేహంగా ఉంది. టీడీపీలో మాత్రం లోకేష్ సీఎం అవుతారు, అది కూడా త్వరలోనే అనే టాక్ మాత్రం బలంగా ఉంది. లోకేష్ కూడా తోసిపుచ్చకపోవడంతో ఈ ప్రచారం రెక్కలు కట్టుకుని ఏపీలో విహారం చేస్తోంది. రాజకీయాల్లో ఏ నిమిషంలో ఏమైనా జరగొచ్చు. బీహార్లో నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కొడుకు తెరపైకొచ్చారు. అలాంటిది యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న లోకేష్ సీఎం అవుతారన్న ఊహాగానాలను కొట్టిపారేయలేమంటున్నారు కొందరు నేతలు. నిజమే, తెర వెనుక ట్రిక్స్ తెలిస్తే కానీ పాలిటిక్స్ అనుభవంలోకి రావు మరి.